వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం ఈ సెషన్లో చాలా ముఖ్యమైన అంశాన్ని ఒకదాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేద్దాము. సో పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ ఎ న్యూ కమిటీ టు ఇంట్రడ్యూస్ రీఫార్మ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్స్. ఎందుకంటే ఇటీవలి కాలంలో నీట్ పరీక్షాపత్రం లీక్ కావడం అండ్ ఆ తర్వాత అది ఎగ్జామ్ ఇటీవల నిర్వహించినారు జూన్ 21 నాడు. అండ్ అయినప్పటికీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన వచ్చిన నేపథ్యంలో ఈ ఎగ్జామినేషన్స్ ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా లీక్ కాకుండా ఉండేందుకు ఏ విధమైన సలహాలు సూచన చేయాలి అని ఒక కమిటీ, సో ఎలాంటి విధానాలను అవలంబించాలి అని చెప్పి ఒక కమిటీ, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఇలాంటి పేపర్ లీక్ కానీ లేదా పరీక్షల్లో తప్పుడు పద్ధతులు కానీ అవలంబించాలని చూస్తారో వాళ్ళకు కూడా తీవ్ర స్థాయిలో శిక్షలు ఉండేలా ఒక బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడ కమిటీకి సంబంధించిన అంశాలను స్టడీ చేద్దాము. అదేవిధంగా ఆ బిల్లులో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎందుకంటే బిల్లు ఆమోదం పొందితే అందులో ఏమేమి అంశాలు ఉన్నాయని చెప్పి మనకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఈ నేపథ్యంలో ఆ ప్రొవిజన్స్ కూడా మనం తెలుసుకుందాము, రైట్. సో ఫస్ట్ వన్, మనకు నందన్ నిలేకని కమిటీ నేతృత్వంలో ఈ రైట్ కమిటీ అనేది ఏర్పాటైంది. సో మరి ఈ నందన్ నిలేకని ఇన్ఫోసిస్ కోఫౌండర్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఇన్ఫోసిస్ సంస్థకు ఈయన సహ వ్యవస్థాపకుడు, కోఫౌండర్. అదేవిధంగా UIDAI రైట్, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ UIDAI మొట్టమొదటి ఒక కమిటీ రూపంలో వచ్చింది అండ్ ఆ కమిటీ సూచనల మేరకే ఆధార్ అనే వ్యవస్థ కూడా ఆవిర్భవించింది. సో ఈ UIDAI కూడా మనకు ఈ UIDAIకి ఉద్దేశించిన కమిటీ కూడా ఈ నందన్ నిలేకనే నాయకత్వం వహించినారు. సో ఈ UIDAIకి సంబంధించిన జీకే ఇష్యూస్ కూడా మనం మొత్తంగా ఈ ఎగ్జామినేషన్ బిల్, అదేవిధంగా రీఫార్మ్స్ కమిటీ అంతా అయిపోయిన తర్వాత దీనికి ముడిపడి ఉన్న కోర్టు కేసులు అన్నీ కూడా మనం అధ్యయనం చేసిన తర్వాత వీటి గురించి కూడా చెప్తాను నేను. సో ఎందుకంటే ఎగ్జామినేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మరి ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు, రైట్. సో 2025 వరకు కూడా ఈయన ఇస్రోకు చైర్మన్గా వ్యవహరించారు. సో ఈయన హయాంలోనే మనకు చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించినాం. సో చంద్రయాన్ 3 భారతదేశం నుంచి ప్రయోగించిన ఈ మిషన్ అనేది చంద్రుడి దక్షిణార్ధ గోళానికి చేరింది. సో ఈ ప్రపంచంలో చంద్రుని దక్షిణార్ధ గోళానికి చేరిన తొలి దేశంగా భారత్ ఆవిర్భవించింది ఆగస్ట్ 23, 2023 నాడు. అందుకే ఈ ఆగస్ట్ 23ని మనము ఏమని జరుపుకుంటాము, ఆ రోజున మనము నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. సో ఆ సోమనాథ్ ఇందులో భాగంగా ఉన్నారు. అదేవిధంగా తపన్ దేకా, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ ఈయన. సో రైట్, సో తపన్ దేకా అని చెప్పి. సో మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది బ్రిటిష్ పాలనా కాలం నాడే ఏర్పడింది, 1887లో ఏర్పడింది. బట్ అది వేరే పేరుతో ఉండింది. ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి మనకి ఎప్పుడు పేరు మార్చారంటే 1920లో పేరు మార్చారు. వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఎక్స్ట్రా జీకే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జనరల్ స్టడీస్ సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు మెయిన్ సెషన్ అయిపోయినాక క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూస్తే మీరు ఖచ్చితంగా రాబోయే ఎగ్జామినేషన్లో ఒక 4 to 5 మార్క్స్ సంబంధించిన కంటెంట్ మనకి ఇందులో కవర్ అవుతుంది. నెక్స్ట్, కామకోటి, ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో డైరెక్టర్గా ఉన్నారు. నెక్స్ట్, అనితా కార్వాల్, యూనియన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, కేంద్ర విద్యా వ్యవస్థకు కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా అమృత్ లాల్ మీనా, సీనియర్ బ్యూరోక్రాట్, అదేవిధంగా లాజిస్టిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నిపుణుడు అన్నమాట ఈయన. సో మనకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, పరీక్షల్లో రీఫార్మ్స్ కోసం లేదా సంస్కరణల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నదెవరు లేదా కమిటీలో లేనిదెవరు. సో అట్లాంటి పాయింట్స్ని మనకు ఎగ్జామినేషన్లో అడిగేందుకు అవకాశం ఉంటుంది, రైట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ తప్పిదాలు చేస్తూ పట్టుబడిన వాళ్ళెవరు. సో ఇక్కడ చూడండి, మనకు పరీక్ష క్వశ్చన్ పేపర్లను లీక్ చేయడం అనేది చాలా దారుణమైన నేరం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్
భవిష్యత్తుతో ఆడుకోవడం లాంటిదే చెప్పుకోవచ్చు. ఆడుకోవడం లాంటిది కూడా. సో వాళ్ళ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే. మరి ఇలాంటి ఘటనలకు పాల్పడే వాళ్ళు ఇండివిజువల్స్ ఉంటారు, అంటే వ్యక్తులు ఉంటారు, లేదా వ్యవస్థలు ఉంటాయి. ఓకే, వ్యక్తులు ఉంటారు, వ్యవస్థలు ఉంటాయి. వ్యక్తులకు శిక్ష పడాల్సిందే, వ్యవస్థలకు శిక్ష పడాల్సిందే. కాబట్టి ఒక బిల్లులోని అంశాలు ఇప్పుడు ఇది బిల్లు రూపంలో ఉంది, రేపొద్దున ఉభయ సభలు ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు కూడా అనుమతిస్తే చట్టంగా మారుతుంది. మీకు తెలిసిందే కదా, మన ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే 3 వ్యవస్థలు కలిసి ఉంటాయి. సో లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ 3 వ్యవస్థలు అంగీకరించిన తర్వాతే బిల్లు చట్టం అవుతుంది. సో ఎనీవే బిల్లులో ఉండే అంశాలు అవే కావచ్చు, లేదా స్వల్ప మార్పులు అయితే కావచ్చు, చట్టరూపం దాలుస్తుంది. చట్టంలో మారినా కూడా మనం నేర్చుకోవాల్సిన పద్ధతి, ఒక చట్టంలోని అంశాలు లేదా బిల్లులోని అంశాలు నేర్చుకునే పద్ధతి, ముందు సమస్యలు ఎక్కడొస్తాయో చూడాలి. సో ఇప్పుడు పరీక్షలో సంస్కరణలు అంటున్నాం, ముఖ్యంగా లీకేజీకి సంబంధించి. లీకేజీకి ఎవరు పాల్పడతారు? వ్యక్తులు, వ్యవస్థలు. వ్యక్తులకు శిక్ష ఉండాలి, వ్యవస్థలకు శిక్ష ఉండాలి. సో ఎలాంటి శిక్ష ఉండాలి? సో వాళ్లకు జైలుకు పంపే శిక్షలు ఉండాలి, వాళ్ళపైన జరిమానా విధించాలి. వ్యక్తులపైన ఉండాలి, వ్యవస్థలపైన ఉండాలి. సో అంటే ఈ బిల్లులోని అంశాలు దీని చుట్టే తిరుగుతుంటాయి అన్న విషయం మనకు స్పష్టమవుతుంది కదా. చూడండి, ఫర్ ఇండివిజువల్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ అఫెన్సెస్, వ్యక్తులు ఎవరైతే ఇలా దారుణాలకు పాల్పడతారో, అంటే పేపర్ లీకింగ్ చేయడం, ఓఎంఆర్ షీట్స్ను ట్యాంపర్ చేయడం, ఇలాంటి వాటికి పాల్పడితే కనీసంగా జైలు శిక్ష 3 to 5 years. ఓకే, గతంలో 3 సంవత్సరాలు ఉండింది, రైట్, దీన్ని 5 సంవత్సరాలకు పొడిగించినారు. గతంలో 3 సంవత్సరాలు ఉన్నదాన్ని 5 సంవత్సరాలకు పొడిగించినారు. అండ్ గరిష్టంగా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. సో ఇప్పుడు ఈ టర్మ్స్ పైన మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో కొత్తగా రూపొందించిన చట్టం ప్రకారం, అది చట్టం అయితే లేదా బిల్లుగానే ఉందనుకోండి, కొత్తగా రూపొందించిన బిల్లు ప్రకారము ఎంత వ్యక్తులకైతే జైలు శిక్ష ఎంత నుంచి ఎంతకు పెంచారు, గరిష్టంగా ఎంతవరకు శిక్ష విధించే అవకాశం ఉంది అంటే గతంలో 3 సంవత్సరాలు ఉండింది, 5 సంవత్సరాలకు పెంచినారు. అండ్ గరిష్టంగా 10 సంవత్సరాల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్నది. నెక్స్ట్, ఆర్గనైజ్డ్ ఎగ్జామినేషన్ ఫ్రాడ్, అంటే వ్యవస్థీకృతమైతే, సో ఒక పరీక్షలో నేరం చేయడం అనేది వ్యవస్థీకృతమైంది అనుకోండి, అంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేసినారనుకోండి ఈ తప్పుడు పనులకు, అప్పుడు రైట్ మినిమం జైల్ టర్మ్ హ్యాస్ బీన్ రేజ్డ్ ఫ్రమ్ 5 to 7 years. అలాంటి సందర్భంలో 5 నుంచి 7 సంవత్సరాలకు దీన్ని పెంచినారు. సో మరి ఇలాంటి నేరాలను ఏ విధంగా వ్యవస్థీకృతం చేస్తారంటే సిండికేట్స్ అన్నమాట. మోర్ దాన్ 1 person, అటు మనకు ఈ సిస్టంలో పనిచేసే ఎంప్లాయీస్ దగ్గర నుంచి సో బయటి వ్యక్తుల వరకు, ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు, అది కోచింగ్ ఇచ్చే సంస్థలు కావచ్చు, అదర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అందరూ కూడా ఒక సిండికేట్ లాగా ఏర్పడి వ్యవస్థీకృతమై నేరాలకు పాల్పడితే అప్పుడు శిక్ష అనేది 7 సంవత్సరాల పాటు ఉంటుంది. సో ఇప్పుడు ఈజీగా మీకు వస్తుంది. సో మనం డైరెక్ట్గా చాలామంది ఆస్పిరెంట్స్ అంటే చదివేస్తారన్నమాట, ఇండివిజువల్స్ ఫౌండ్ ఇన్. సో ముందుగా అసలు ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. మనం ముందుగానే మనకుండే నాలెడ్జ్ తోటి, విజ్డమ్ తోటి ఆలోచించాలి. వ్యక్తులు, వ్యవస్థలు, వ్యక్తులకు ఎలాంటి శిక్ష ఇప్పుడుంది, ఏ విధంగా మార్చారు, వ్యవస్థలకు ఎలాంటి శిక్ష ఉంది, ఏ విధంగా మార్చారు. 3 to 5 years పెంచారు వ్యక్తులకు, 5 to 10 years మధ్య ఇది శిక్ష విధిస్తారు. అదే రెండవ కేసుగా మనం వస్తే 5 నుంచి 7 years అనమాట వ్యవస్థీకృత నేరాలకు. సో ఆ విధంగా ఈ బిల్లులో అంశాలు ఉన్నాయి. అండ్ మరి జనరల్ అఫెన్సెస్ హ్యాస్ బీన్ ఐక్డ్ ఫ్రమ్ 10 lakh to 50 lakh. సో పరీక్షలకు సంబంధించి వ్యక్తులు ఏమైనా తప్పు చేసినా అప్పుడు వాళ్లకు జరిమానా 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచినారు. ఓకే, సో అంటే ఇప్పుడు వ్యక్తులకు, ఇండివిజువల్స్కి జైలు శిక్షలు ఏమేమి ఉన్నాయి? 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు, వాళ్ళపై జరిమానా 50 లక్షలు విధిస్తారు. నెక్స్ట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్స్. సో వ్యవస్థీకృతమై ఆ వ్యవస్థలన్నీ నెట్వర్క్ రూపంలో ఉంటే వాళ్ళ పైన జరిమానా అన్నది 1 కోటి నుంచి 10 కోట్లకు. అక్కడేమో జైలు శిక్ష 5 నుంచి 7 సంవత్సరాల వరకు పెంచినారు. సో ఇది వ్యవస్థలకు 5 to 7 yearsకు పెంచినారు. అండ్ 10 crore రూపీ, 10 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారన్నమాట, రైట్. సో ఇట్లా మనకు ఇండివిజువల్స్ మీరు ఇంకా ఒక లైక్ మైండ్ మ్యాప్లో కూడా రూపొందించుకోవచ్చు. సో ఇండివిజువల్స్గానే మనం తీసుకుంటే 5 to 10 years. సో కనీసంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాలు. గతంలో 3 years ఉండింది. అండ్ వీళ్ళపైన ఫైన్ ఎంత మనకు
50 lakh 5 into 10 వచ్చేసింది. ఓకే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అదే మనకు ఆర్గనైజ్డ్ వ్యవస్థలు అయితే, వ్యవస్థీకృతమైనవి అయితే మనకు వాళ్లకు అప్పుడు ఎంత చెప్తున్నారు, 5 నుంచి 7 years వరకు, 5 నుంచి 7 సంవత్సరాల వరకు, దెన్ ₹10 crore. సో ఇట్లా మనం చిన్న మ్యాప్ లాంటిది వేసుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. సో బిల్లులోని ప్రతి అంశం కూడా మనకు ఇంపార్టెంటే. సో మరి అట్లా కాకుండా ఇప్పుడు ఎగ్జామినేషన్స్ కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఏజెన్సీస్ని అప్పగిస్తున్నారు. సో విప్రో, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కూడా ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఎగ్జామినేషన్ ఆన్లైన్ అయిందనుకోండి, సో మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్స్ తీసుకోండి, IBPS అంటాం, ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్. ఈ IBPS ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయినప్పుడు ప్రైవేట్ ఏజెన్సీస్కి అప్పగిస్తున్నాయి. మరి అలా ప్రైవేట్ ఏజెన్సీస్ తప్పు చేస్తే ఏమవుతుంది? సో ఇఫ్ ప్రైవేట్ ఏజెన్సీస్ హైర్డ్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామ్స్ అండ్ ఆర్ ఫౌండ్ కాంప్లిక్ట్, సో అవేమైనా తప్పులు దొల్లితే వాళ్ళకు పెనాల్టీ 1 crore నుంచి 5 crore ఉంటుంది, రైట్? అండ్ మరి చూడండి, ఇండివిజువల్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ప్రైవేట్ ఏజెన్సీస్, ఇప్పుడు మూడో వ్యవస్థ వచ్చాయి. నెక్స్ట్, ద డిబార్మెంట్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామ్స్ హ్యాస్ బీన్ డబుల్డ్ 4 years to 8 years. సో ఎవరైనా తప్పు చేస్తూ ఇలా దొరికిపోతే సాధారణంగా డీబార్ చేస్తారు. గతంలో గరిష్టంగా 4 సంవత్సరాల పాటు, సో అది వ్యక్తులైతే 4 సంవత్సరాలు ఎగ్జామినేషన్ రాయకూడదు, అదే వ్యవస్థలు అయితే 4 సంవత్సరాల పాటు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకూడదు. ఇప్పుడు దాన్ని ఎంతకు చేసినారు? 8 సంవత్సరాలకు పెంచినారు, 8 yearsకు పెంచినారు. సో ఇట్లా ఎక్కడికక్కడ ఇన్ని అంశాలు ఉన్నాయా బిల్లులో, ఇన్ని నేను గుర్తుపెట్టుకోవాలా, ఇది చట్టం అయింది, చట్టంలోని ఇన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలా అని అనుకోకూడదు. మనం ఎక్కడికక్కడ క్లాసిఫై చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఒక్క మైండ్ మ్యాప్ తోటే కంప్లీట్గా మనకు గుర్తుండిపోతుంది, రైట్? సో ఆ విధంగా మనకు ఈ ఇష్యూ అనేది న్యూస్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మరి ఈ తప్పు జరిగినప్పుడు నిజంగా తప్పు జరిగిందా లేదా విచారణ చేయాలి కదా. ఎవరు విచారణ చేస్తారు? సో రాష్ట్రంలో అయితే స్టేట్ పోలీస్ విచారణ చేస్తారు, లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలు వీళ్ళందరూ చేస్తారు. వీళ్ళ రోల్ ఏంటి? సో వెదర్ కండక్టెడ్ బై లోకల్ పోలీస్, స్థానికంగా ఉండే పోలీసులు విచారణ చేయొచ్చు, సెంట్రల్ ఏజెన్సీస్ కేంద్రానికి అప్పగించవచ్చు, CBIకి అప్పగించడం కానీ ఎవరికైనా అప్పగించవచ్చు, ఆర్ ద న్యూలీ ప్రపోజ్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్సెస్. సో ఈ బిల్లులో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని మెన్షన్ చేసినారు. ఎక్స్క్లూజివ్గా మనకు ఈ పోటీ పరీక్షల్లో జరిగే తప్పులను విచారణ చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ కావచ్చు. ఏవైనా సరే 60 రోజుల్లో పూర్తి చేయాలి, వితిన్ 2 months అనమాట. అదే పొద్దున్న ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఏదైనా పరీక్షల్లో తప్పు జరిగినప్పుడు విచారణ పరిధిని ఎన్ని రోజుల్లో ముగించాలి? 6 daysలో ముగించాలి. నేను గంటల తరబడి చేస్తాను, ప్రభుత్వం మారిపోయింది, పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తే, తెలంగాణలో ఇప్పుడు ఆ సమస్య ఉన్నది కదా. ఓకే, సో అప్పట్లో దాదాపుగా 16 ఎగ్జామినేషన్స్ లీక్ అయినాయి అన్నారు. అప్పట్లో కమిటీ వేశారు. ఇప్పుడు ఆ కమిటీ ఎక్కడుంది, ఏం చేస్తుంది ఎవరికి తెలియదు. ఓకే, రిపోర్ట్ ఇచ్చిందా లేదా, నిజంగా తప్పు జరిగిందా లేదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి, జాబులో కూడా జాయిన్ అయినారు. ఇందాక ఆ కమిటీ ఊసెత్తడం లేదు ఎవరు కూడా. సో ఇప్పుడు అట్లా కుదరదు. 60 రోజుల్లో మనకు తేలాల్సి ఉంటుంది. 3 days, రైట్? నేరుగా అడగదగ్గ క్వశ్చన్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ మనకు స్టేట్ అండ్ యూటీ గవర్నమెంట్స్ మస్ట్ డిజిగ్నేట్ కోర్ట్స్ ఆఫ్ సెషన్ యాజ్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. సో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లను ఏర్పాటు చేయాలి. సో మరి ఈ కేసులు ప్రతిరోజు నిత్యం కూడా అవి విచారణ అంశాలను తెలుసుకుంటూ ఉండాలి, డే టు డే బేసిస్. సో అవి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతం కావచ్చు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, సో ఇలాంటి నేరాలను వేగంగా విచారించడం కోసమే ఇది ప్రతిపాదన చేసినారు. మరి ఇప్పుడు ఆల్ ఆన్గోయింగ్ కేసెస్ అండర్ 2024 యాక్ట్, సో 2024 చట్టం ప్రకారము ఈ విధంగా డైలీ కేసులుగా ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్తో సహా అన్నీ కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు వెళ్ళిపోతాయి. సాధారణ కోర్టులు కాదు, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు వెళ్ళిపోతాయి. సో ఈ బిల్లులో ఇది కూడా అంశం ఉన్నది. ఇది చట్టరూపం దాల్చిన తర్వాత ఒక క్వశ్చన్ అవుతుంది. సో భారతదేశంలో ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అవకతవకలు జరిగిన పక్షంలో ఎవరు విచారిస్తారంటే స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు డే టు డే బేసిస్లో విచారణ అనేవి జరుపుతాయన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే విచారణలో ఉన్నాయో అన్నీ దీనికి ఆటోమేటిక్గా బదిలీ అయిపోతాయి. సో రీసెంట్గా కండక్ట్ చేసిన నీట్ ఎగ్జామినేషన్ కూడా దీనిలోకి బదిలీ అయిపోతుంది. ఓకే, సో బిల్లులోని కీలక అంశాలన్నీ కూడా ఉన్నాయి.
అండ్ అదేవిధంగా ఈ విచారణలు ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో 3 నెలల్లో పూర్తి కావాలి. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 3 నెలల్లో పూర్తి కావాలి. ఇంతకుముందేమో విచారణ 60 నెలలు. సో ఇప్పుడేమో కోర్టు ఏదైతే జడ్జిమెంట్ వెలువరించాల్సి ఉంటుందో వాళ్ళ విచారణ 3 నెలల్లో పూర్తి చేయాలి. అంటే అటు 2 ఇటు 3 మొత్తం 5 నెలల్లో కంప్లీట్గా ఏం జరిగింది, ఏం జరగలేదు, ఆరోపణలు నిజమా కాదా, ఎవ్రీథింగ్ బయటపడిపోతుంది. రైట్, ఈ బిల్లుగాన చట్టరూపం దాల్చినప్పుడు. సో ఇది పెద్ద ఇష్యూ కాబట్టి ప్రాబబ్లీ ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించకపోవచ్చు. సో ఇది ఆమోదం పొందిందనుకోండి, ఇంకా ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారు అంగీకరిస్తే అప్పుడు ఇవన్నీ ప్రొవిజన్స్ అమల్లోకి వస్తాయి. ఖచ్చితంగా ఇందులో ఉన్నదేది లేనిదేది అని చెప్పి రాబోయే పోటీ పరీక్షలో క్వశ్చన్ ఉంటుంది. అందుకే ఈ వీడియో మీరు 1 or 2 times చూస్తే ఖచ్చితంగా రేపు ఇది చట్టరూపం దాల్చిన తర్వాత మీకు ఈజీ అవుతుంది. మరి ఇది చట్టరూపం దాల్చలేదు అనుకుందాం ఊరికట్లా, అయినా సరే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అవుతుంది. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ మీరు రాస్తున్నారనుకోండి, ఓకే, MCQs రాస్తున్నప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టారు కానీ ఆమోదం పొందలేదు, ఇందులో ఏమేమి ఉన్నాయి అట్ట అడుగుతారు. అదేవిధంగా రేపొద్దున మీరు పరీక్షల్లో తీసుకున్న సంస్కరణలను డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నారనుకోండి, సో ఇవి సజెషన్స్గా మార్చుకోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి, నిర్ణీత కాలంలో ఇవి తమ విచారణను పూర్తి చేయాలి, అప్పుడే జవాబుదారీతనం ఉంటుంది అన్న అంశాలను కూడా మీరు రాయొచ్చు. రైట్, సో మరి ఎనీ అపీల్స్, ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చింది, సో అందులో ఒకరికి శిక్ష పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను మరోసారి విచారణ అనుకోండి, అప్పీల్ చేయాలనుకుంటున్నాడు. ఎనీ అప్పీల్ అగేన్స్ట్ జడ్జిమెంట్స్ ఆర్ బెయిల్ ఆర్డర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ఇన్ 30 days అండ్ హెర్డ్ బై టూ జడ్జ్ హైకోర్టు బెంచ్. సో 30 రోజుల్లోనే అతను మళ్ళీ అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దాన్ని హైకోర్టులోని 2 జడ్జీలు దాన్ని విచారిస్తారనమాట. సో వితిన్ 3 monthsలో దీన్ని కూడా పరిష్కరిస్తారు. ఓకే, 3 నెలల్లో వీటిపైన సంబంధించి కూడా మనకు జడ్జిమెంట్ అనేది ఉంటుంది. రైట్, మరి గతంలో ఇట్లా ఏమైనా కమిటీలు మనకు ఏర్పాటు అయినాయా అంటే ఎస్. ఓకే, మనకు 7 సభ్యులతో హై లెవెల్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్, సో రైట్, నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని జూన్ 2024లో ఏర్పాటు చేశారు. దానికి ఎవరు నాయకత్వం వహించారంటే రాధాకృష్ణన్ నాయకత్వం వహించినారు. బాగా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. సో మనకి ఇట్లా క్వశ్చన్ వస్తుంది, భారతదేశంలో పరీక్షల సంస్కరణలకు సంబంధించి కింది వాన్లో కమిటీలతో సంబంధం ఉన్నది ఎవరు? నందన్ నీలేకని, కె రాధాకృష్ణన్, ఇంకొక 2 పేర్లు ఇచ్చి కేవలం 1, 2, కేవలం 1 అట్లా ఇస్తారు. చాలామంది ఏమనుకుంటారు, కేవలం నందన్ నీలేకని కమిటీ ఏమో ఇంకా అని చెప్పి అది ఆప్ చేయొచ్చు. కానీ కాదు, పరీక్షల్లో సంస్కరణలకు ఉద్దేశించిన దానిలో డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కూడా మనకు ఒక కమిటీ ఉంది. ఓకే, సో అప్పుడు కూడా UGC మనకు నెట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది అన్న ఆరోపణల నేపథ్యంలో అప్పుడు దీన్ని అపాయింట్ చేశారు. సుమారుగా 101 అంశాలతో ఈ కమిటీ తన నివేదికను కూడా అందించింది. ఓకే, చూడండి, ఈ కమిటీ తన నివేదికలో ఏం పేర్కొందంటే రిఫార్మేషన్ ఆఫ్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్టింగ్ ఇన్ ఇండియా అని చెప్పి దాదాపుగా 101 సూచనలు అండ్ చాలా మేరకు ఈ సూచనలను అమలు కూడా చేస్తూ ఉన్నది ప్రభుత్వము. రైట్, సో అయితే ఇప్పుడు సమస్య మరింత పెద్దది, మరింత జటిలమైన నేపథ్యంలో నందన్ నీలేకన్ నేతృత్వంలో కొత్త కమిటీ అనేది ఏర్పాటైంది. సో రేపు పొద్దున మెయిన్స్ ఎగ్జామినేషన్లో Group 1 సివిల్స్ కానీ పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించండి అంటే రాధాకృష్ణన్ కమిటీ 101 రికమెండేషన్స్ అందులో అమలు చేసినవి మనం టైంను బట్టి ఇన్ కేస్ అవైలబిలిటీలో ఉంటే ఆ కమిటీ చేసిన సూచనలు అవి ఏవేవి అమలు చేశారో అది కూడా ఒక సెషన్ని మనకు మెరిట్ మైండ్స్ ద్వారా నేను అందిస్తాను. బట్ ఇది టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది. అండ్ రెండవది వచ్చేసి మనకు ఈ నందన్ నీలేకన్ కమిటీ కూడా ఏర్పాటైంది. సో ఇది చేసే సూచనలు ఏంటో మనకు భవిష్యత్తులో వస్తాయి. సో ఇట్లా సంస్కరణలు పరీక్షలు సజావుగా కొనసాగడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్న అంశంలో భాగంగా వీటిని మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించింది. సో ఏవైనా ప్రత్యేకించిన కేసులు, స్పెసిఫిక్ కేసెస్ అన్నమాట, అండ్ అత్యంత ప్రాధాన్యం ఉన్నవి లేదా సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న వాటిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరిస్తూ ఉంటారు. సో అందుకోసమే ప్రత్యేకించి మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి ఏర్పాటైనాయి. సో చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ స్పెసిఫిక్ హై ప్రయారిటీ ఆర్ లాంగ్ టర్మ్ పెండింగ్ కేసెస్ మనకి ఏర్పాటవుతాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి ఏర్పాటవుతాయి. అండ్ మరి
రైట్. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టుని ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ అవి చూద్దాం మనము. ఆర్టికల్ 21 ప్రకారం సుప్రీంకోర్టు రైట్ టు స్పీడీ ట్రయల్ ఒక భాగము అని చెప్పింది. అంటే ఆర్టికల్ 21లో మనకు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అవి ఉంటున్నాయి. ఓకే, స్వేచ్ఛ హక్కు ఉన్నది, అదేవిధంగా జీవించే హక్కు ఉంది ఆర్టికల్ 21 ప్రకారం. సో సత్వర న్యాయం కూడా ఈ ఆర్టికల్ 21లో భాగమే అని చెప్పి మనకు సుప్రీంకోర్టు చెప్పింది. ఏ కేసులో చెప్పింది అంటే హుసేనియారా ఖాతున్ వర్సెస్ హోమ్ సెక్రటరీ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో. సో జడ్జిమెంటు త్వరగా రావడం అన్నది కూడా ఆర్టికల్ 21లో భాగమే అని చెప్పింది. సో ఈ ఆర్టికల్ 21లో భాగము అని చెప్పి ఇటీవలి కాలంలో చాలా అంశాలను ప్రస్తావించింది. రైట్ టు సేఫ్ జర్నీ. సో ఈ జూలై నెలలో చెప్తున్నా, జూలై నెలలో ఇచ్చిన తీర్పులు చెప్తున్నా ఆర్టికల్ 21లో ఏవేవి భాగం చేసింది అని. రైట్ టు ఫ్రీ ట్రావెల్, రైట్ టు సేఫ్ ట్రావెల్ అంటే మనకు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షిత ప్రయాణం అన్నది ఆర్టికల్ 21లో భాగము అని చెప్పింది. అదేవిధంగా రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్ల పైన నడవడం అన్నది కూడా ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల చెప్పింది. అదేవిధంగా రైట్ టు ట్రామా కేర్ అని అంటే మనకు ఇది ఒక మెడికల్ కండిషన్ అన్నమాట. అలాంటి సందర్భంలో సంరక్షణ పొందడం అన్నది, చికిత్స పొందడం అన్నది ఆర్టికల్ 21లో ప్రాథమిక హక్కు అని చెప్పి చెప్పింది. సో అంటే ఆర్టికల్ 21లో చాలా భాగంగా ఉంటాయి. గతంలో మనకు రైట్ టు ఎన్వైర్న్మెంట్, ఫెయిర్ ఎన్వైర్న్మెంట్, గుడ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పింది. అంటే మంచి పర్యావరణం అన్నది ప్రాథమిక హక్కులో భాగము అని చెప్పి మనకు చెప్పింది. సో ఇప్పుడు మనకు ఈ సంఘటనకు సంబంధించి ఏమనుకుంటున్నాం మనం, స్పీడీ ట్రయల్. సో ఇప్పుడు ఈ అంశం అంతా మనకు వార్తల్లో ఉంది కాబట్టి అడగొచ్చు, సత్వర న్యాయం అన్నది, వేగంగా న్యాయాన్ని పొందడం అన్నది ఆర్టికల్ 21లో భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు వెలువరించింది అని అడగవచ్చు. హుసేనియారా ఖాతున్ వర్సెస్ హోమ్ సెక్రటరీ అనే కేసులో. అదేవిధంగా బ్రిజ్ మోహన్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది 2012లో అంటే, సో ఇది 1979 అనుకుంటా ఇయర్. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ కంటిన్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఈజ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్స్. అంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం అన్నది రాజ్యము నిర్వర్తించే పని అని చెప్పింది. సో రాజ్యం బాధ్యత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. ఎందుకు? వేగంగా జడ్జిమెంట్ ఇవ్వాలి. వేగంగా ఎందుకు జడ్జిమెంట్ కావాలి? వేగంగా జడ్జిమెంట్ ఇవ్వకపోతే ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది. సో జీవించే హక్కు అనేది ఉల్లంఘన గురవుతుంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదు. సో కాబట్టి బ్రిజ్ మోహన్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆ బాధ్యతను ఎవరికి అప్పగించింది, ఎవరిదని చెప్పింది, స్పష్టం చేసిందంటే రాజ్యానిది అని చెప్పి స్పష్టం చేసింది. రైట్. సో ఈ కేసును కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఈ అంశాలన్నీ మనకు వార్తల్లో ఉన్నప్పుడు లింక్డ్ ఇష్యూస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ మరి అనితా కుష్వారా వర్సెస్ పుషాప్ సుడాన్. సో ఈ కేసులో 2016 నాటి కేసు ఇది. ఇందులో ఏం చెప్పింది, ఎస్సీ హెల్డ్ దట్ యాక్సెస్ టు జస్టిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అండ్ ఆర్టికల్ 14 and 21. సో న్యాయం పొందడం అన్నది ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లో భాగం. ఆర్టికల్ 14లో చట్టం ముందు సమానత్వం, చట్టం ముందు సమారక్షణ. ఒక వ్యక్తికి న్యాయం జరిగి నాకు జరగకపోతే ఆర్టికల్ 14 ఉల్లంఘన. సో అడిక్వేట్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టైమ్లీ జస్టిస్. సో మరి ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 సజావుగా ప్రతి పౌరుడు పొందాలి అని అంటే మనకు జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఉండాలి. అదేవిధంగా సమయానికి జడ్జిమెంట్ అనేది రావాలి. సో అనితా కుష్వాహా వర్సెస్ పుషాప్ సుడాన్ అనే కేసులో చెప్పింది. మరి రామచంద్రరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో ఏం చెప్పింది, సో నో ఫిక్స్డ్ టైమ్ లిమిట్ కెన్ బి ప్రిస్క్రైబ్డ్ ఫర్ కన్క్లూడింగ్ క్రిమినల్ ట్రయల్స్ యాజ్ ఇట్ ఈస్ నైదర్ ఫిజబుల్ నాట్ జ్యుడిషియరీ పర్మిషబుల్. అంటే సో ఒక కేసును ఇంతకాలంలోనే పూర్తి చేయాలి అని చెప్పి సమయాన్ని మనం నిర్దేశించరాదు. రైట్. సో ఇది సాధ్యము కాదు అండ్ న్యాయ వ్యవస్థ దీనికి ఆమోదాన్ని కూడా ఇవ్వదు, పర్మిట్ చేయదు, అనుమతించదు అని చెప్పి మనకు రామచంద్రరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో అంటే మనకు వేగంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో తప్పులు దొల్లొచ్చు. సో ఓకే, సో అలా జరగకూడదు అని చెప్పి మనకు ఒక రకమైన సందేశాన్ని ఇచ్చింది రామచంద్రరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే కేసులో. రైట్. సో జడ్జిమెంట్స్ ఇట్లా భిన్నంగా ఉంటూ ఉంటాయి. సో మనం క్రిటికల్ అనాలసిస్ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ సివిల్స్లో కానీ ఒక అంశాన్ని క్రిటికల్ అనాలసిస్ చేస్తూ ఉన్న సందర్భంలో ఇలాంటి అంశాలన్నీ ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ మరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మరి మరొక అంశాన్ని డిస్కస్ చేస్తున్నాను, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్. మరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ని
మనకు 2019 అక్టోబర్లో ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్. మరి ఈ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అనేది ఏ పథకంలో భాగం అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకం. సో ఏ పథకాల్లో అయితే 60% కేంద్రము 40% రాష్ట్రాలు భరిస్తాయో వాటిని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారు, కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటారు. సో ఇప్పుడు ఈ కోర్టులు ఎస్టాబ్లిష్ చేయడానికి 60% వ్యయాన్ని కేంద్రం భరిస్తే 40% వ్యయాన్ని రాష్ట్రాలు భరిస్తాయి. అదే మనకు కేంద్రపాలిత ప్రాంతాలు కానీ లేదా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలైతే కేంద్రపాలిత ప్రాంతాలు అయితే 90% కేంద్రం భరిస్తే 10% ఆయా ప్రత్యేక హోదా ఉన్నవి భరిస్తాయి. రైట్, 2019లో మనకి ఇది ఈ పథకం ప్రారంభమైంది. మరి మనకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది, కేంద్ర రంగ పథకం. సో కేంద్ర రంగ పథకము పూర్తిగా మనకు కేంద్రమే భరిస్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ MGNREGA అని ఉండింది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఉండింది, అంటే కేంద్ర రంగ పథకం, పూర్తి ఖర్చు కేంద్రమే భరించేది. కానీ ఇప్పుడు ఇది VBG-రామ్జీగా మారినాక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అయింది, కేంద్ర ప్రాయోజిత పథకం అయింది. సో ఓకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీన్ని వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. సో మరి ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అనేవి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్కు సంబంధించి కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి మనకు సిరీస్ ఆఫ్ ఇష్యూస్ని ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ ఆర్ ఎన్షూర్ స్పీడీ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ రిలేటెడ్ టు రేప్ అండ్ అఫెన్సెస్ అండర్ పోక్సో యాక్ట్. సో 2012 నాటి పోక్సో చట్టం ప్రకారము ఏవైతే నేరాలు నమోదవుతాయో అలాంటి నేరాల్లో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అనే వాటిని ఏర్పాటు చేస్తారు. రైట్, సో ఇవి మనకు అంశాలు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన ప్రతి ఇష్యూకి సంబంధించిన జీకే అంశాలను చూద్దాం. సో మనకు ప్రతి ఎగ్జామినేషన్కు ఈ జీకే ఇష్యూస్ అనేవి ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నేను మీకు కొన్ని చెప్పున్నాను. మిగతా ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి మనం సెషన్లో చూద్దాం. సో నందన్ నీలేకని గతంలో మనకు UIDAకు ఆయన నాయకత్వం వహించినారు. సో ఇది మనకు 2009లో ఏర్పడింది, 2009. మరి ఇదే 2009లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్సభకు ఒక మహిళ స్పీకర్ అయ్యారు, మీరా కుమారి అని చెప్పి. 2009లో ఆవిడ లోక్సభకు స్పీకర్ అయ్యారు. అండ్ ఈ UIDA అనేది చట్టబద్ధమైన సంస్థగా మనకి ఎప్పుడు మారింది అంటే 2016లో మారింది. 2016లో మన దేశంలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగినాయి. సో 2016లో మనకు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనే స్కీమ్ స్టార్ట్ అయినాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. స్టార్టప్ ఇండియా అనే స్కీము జనవరి 16న, స్టాండప్ ఇండియా అనే స్కీమ్ ఏమో ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభమైంది. సో 2016 జనవరి 16న మనకు స్టార్టప్ ఇండియా ప్రారంభమైంది కాబట్టి ఆ రోజుని మనం స్టార్టప్ డే అని నిర్వహిస్తూ ఉంటాం. ఇదే 2016లో మనకు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 4th నాడు ప్యారిస్ పర్యావరణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇదే 2016 మనకు నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేశారు. రైట్, సో మనకు డిమానిటైజేషన్ అంటాం కదా, పెద్ద నోట్ల రద్దు అనేది జరిగింది 2016 నవంబర్ 8వ తేదీన. రైట్, సో మరి అప్పుడు RBIకి గవర్నర్గా ఉర్జిత్ పటేల్ ఉండినారు. ఇప్పుడు ఆ ఉర్జిత్ పటేలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. సో UIDA నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు. సో అదేవిధంగా మనకు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో 1887లో ఏర్పాటైంది. 1887 అంటే 1887లో INC సెషన్ మనకు మద్రాసులో జరిగింది. సో దీని పేరు ఇంటెలిజెన్స్ బ్యూరో అని 1920లో ఏర్పాటు చేసినారు, మార్చారు. 1920లో భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం, సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పెద్ద ఎత్తున కొనసాగింది మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో. రైట్, సో ఇవి మనకు ఇందులో తెలుసుకోదగ్గ అంశాలు ఉన్నాయి. అండ్ ఇవి బిల్లులో యాస్టీస్గా ఉన్న ఇష్యూసే. రైట్, సో ప్రీవియస్ కమిటీ రాధాకృష్ణ కూడా మనం చూసినాము. అండ్ సో ఈ కమిటీ రిపోర్ట్ని కూడా చూసినాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి సంబంధించిన అంశాలు కూడా చూసినాము. సో ఈ కోర్టు కేసులకు సంబంధించినవి కూడా సో వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. సో 2019 2019 ఇది అమల్లోకి వచ్చింది. సో 2019లో మనకు చాలా చాలా కీలకమైన డెవలప్మెంట్స్ జరిగినాయి. సో 2019లో EWS రిజర్వేషన్, సో రాజ్యాంగాన్ని సవరించినారు, EWS రిజర్వేషన్ తీసుకొని వచ్చినారు. అదేవిధంగా
ఆర్టికల్ 370ని ఉపసంహరించుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడాఖ్ను మరొక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినారు. అండ్ ఇదే 2019లో ఇమ్మీడియట్ ట్రిపుల్ తలాక్, తక్షణ ముమ్మారు తలాక్ అన్నది రద్దు చేశారు. రైట్, ఇమ్మీడియట్ ట్రిపుల్ తలాక్, తక్షణ ముమ్మారు తలాక్. ఇదే 2019లో పిఎం కిసాన్ అనే ప్రారంభమైంది. రైట్, అండ్ ఇదే 2019లో హర్ ఘర్ జల్ అనే పథకం ప్రారంభమైంది. 2024 నాటికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేయాలనేది లక్ష్యం. బట్ దీన్ని ఇప్పుడు 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అనేది తీసుకుంది. రైట్, సో ఇది ఈరోజు మన సెషన్కి సంబంధించిన కంప్లీట్గా మనం జనరల్ స్టడీస్ ఇష్యూస్, జీకే ఇష్యూస్ అండ్ ఒరిజినల్ ఇష్యూ మొత్తం చూసినాం. ప్రతిరోజు కూడా మీకు టాపిక్ తీసుకుని ఆ టాపిక్లో జనరల్ స్టడీస్ ఇష్యూస్ కానీ, జీకే ఇష్యూస్ కానీ ఎవ్రీథింగ్ మీకు రైట్ మెరిట్ మైండ్ సంస్థ అందిస్తూ ఉంటుంది. వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ అంతా మీకు మెరిట్ మైండ్స్ అందించే మ్యాగజైన్లో కూడా అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.